అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో సంవత్సరం క్రితం బెట్టింగ్ వేసి ఆ డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఆ టూర్ పెట్టారు. ఈ టూర్లో గుంటూరు ఏటుకూరు దగ్గర జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తిని ఆ కాన్వాయ్ గుద్దితే కనీసం మానవత్వం లేకుండా జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న సైకో కార్యకర్తలు, ఎందుకు సైకోలు అంటున్నానంటే కార్యకర్తలని, ఒకసారి కాన్వాయ్ గుద్దినప్పుడు కనీసం ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేయాలి, ఆయనకి ప్రథమ చికిత్స వెంటనే అందించాలి అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ మనిషిని ఆడ పడేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చుట్టూ వెళ్ళిపోయారు. ఇంత శాడిస్టులు, ఇంత సైకోలు, జగన్మోహన్ రెడ్డే ఓ పెద్ద శాడిస్టు, ఓ సైకో అని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక వ్యక్తిని గుద్దినప్పుడు ఆయనకి సమాచారం తెలియకుండా ఉండదు. కనీసం మానవత్వం ఉన్న మనిషి అయితే, లేదా ఆయన పక్కన ఉన్న వాళ్ళకైనా కనీసం మానవత్వం ఉంటే వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయాలా లేదా ఆయన్ని? దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మాదిక కులానికి చెందినటువంటి వ్యక్తి, బాగా ముసలాయన కాన్వాయ్ గుద్ది ఆ రకంగా తీవ్ర గాయాల పాలైతే వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి, ఈ సైకో గ్యాంగ్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ రోడ్డు పక్కన ఉండేవాళ్ళు తీసి చెట్టు కింద పడుకోబెట్టి 108కి కాల్ చేస్తే ఆ తీవ్ర గాయాల పాలైనటువంటి ఈ వ్యక్తిని 108లో హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఆయన ప్రాణాలు కోల్పోవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సైకో గ్యాంగ్ ఏమో రాజారెడ్డి రాజ్యాంగం మాచర్ల నుంచే మొదలవుతుంది అని చెప్పి ప్లే కార్డ్స్ పట్టుకొని చూపిస్తున్నారు ఈరోజు పర్యటనలో. అసలు సమాజానికి ఏమి సందేశం జగన్మోహన్ రెడ్డి ఇద్దాం అనుకుంటున్నాడు? మానవత్వం లేదు, రాజారెడ్డి రాజ్యాంగం అంట. మొన్నేమో పొదిల్లో ఆడాళ్ళ మీద చెప్పులు ఇసిరేపిచ్చాడు, రాళ్ళు ఇసిరేపిచ్చాడు. అంతకుముందు రోజేమో తెనాల్లో గంజాయి గ్యాంగ్ పోలీసులను ఇబ్బంది పెడుతుంటే, పోలీస్ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళకి రోడ్డు మీద ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు. ఈరోజేమో బెట్టింగ్లో ప్రాణాలు కోల్పోయి సంవత్సరం అవుతుంటే ఆయన కుటుంబం అంతా ఆయన చావును కూడా మర్చిపోయి ప్రశాంతంగా ఉంటే అసలు విపరీతవాదానికి తెరలేపుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? అసలు ఏం చేయాలనుకుంటున్నాడు ఈ రాష్ట్రాన్ని? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి లేకుండా చేయాలనే ఆలోచనతో ఉన్నాడా? పోలీసులు ఇన్ని ఆంక్షలు పెడితే ఈరోజు పర్యటనకి, అది చిన్న వీధులు, ఆ ఊరు చాలా చిన్నది, ఇంతమంది రావడానికి లేదు, పోయినసారి పొదిల్లో జరిగిన దురదృష్టకర సంఘటనలన్నీ మనసులో పెట్టుకొని శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుందో అనే భయంతో పోలీసులు ఆంక్షలు పెడితే ఆ ఆంక్షలన్నింటినీ లెక్క చేయకుండా 2-3 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, నాయకులు, పోలీసులు అందరు కలిసి నాగమల్లేశ్వరరావుని చంపేశారని చెప్పి అబద్ధాలు వండి వార్చి ఈరోజు పర్యటనలో ఈ ముసలాయిని గుద్దేసి కనీసం మానవత్వం లేకుండా కడుపుకు మరి అన్నం తింటున్నారో అక్కడ ఉండేవాళ్ళు, ఆ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నవాళ్ళు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఆ మనిషిని గుద్దిన తర్వాత కనీసం హాస్పిటల్లో జాయిన్ చేయలేని వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారో మరి అశుద్ధం ఏమన్నా తింటున్నారో వాళ్ళ విఘ్నతకే వదిలేయాల్సిన పరిస్థితి. ఈరోజు ఒక నిండు ప్రాణం బలైపోవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడంటే కనీసం శవం కావాల్సిందే అనే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి, ఆయన రాజకీయం, ఆయన పార్టీ, ఆయన కార్యకర్తలు పూర్తిగా దిగజారిపోయారు. ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తా ఇంకో కుటుంబంలో ఇంకో వ్యక్తిని చంపేశారు. వాళ్ళ ఒక ముసలాయన రోడ్డమ్మని నడుచుకుంటూ వెళ్తుంటే ఏటుకూరులో ఆయన్ని గుద్దారు. అంత అవగాహన లేదా? గుద్దారు, వెంటనే హాస్పిటల్లో చేర్చాలన్న ఇంగిత జ్ఞానం దేవుడు పెట్టలేదా? ఈ శవాల మీద, ఈ శవాల పునాదుల మీద ఈ పార్టీ ఎంతో కాలం నిలబడదు జగన్మోహన్ రెడ్డి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరు జనాలందరిలోకి ఇంజెక్ట్ చేసి ఎక్కడ పడితే అక్కడ అనుమతులు లేకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఊరికి 4-5 నెలకొల్పి పాదయాత్ర ఒకటి చేసి ఇవన్నీ చేసి జనాలకు అబద్ధాలు వండి వార్చి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి పేరే లేకుండా చేసావు. కేవలం శవాల మీద రాజకీయం చేయాలనుకునే చిల్లర రాజకీయాలు మానేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ నాయకులు కానీ రాజకీయాలకు కాస్తో కూస్తో విలువలు ఉంటాయి. నీలాంటి తీవ్రమైన మనోభావాలు కలిగిన వ్యక్తి, ఫ్యాక్షనిస్టు, 43,000 కోట్ల రూపాయల అవినీతి కేసులు ఇంకా నీ మీద ఉంచుకున్న వ్యక్తి, నీలాంటి సైకో రాజకీయాల్లో ఉన్నంతకాలం ఇట్లాంటి అమాయకులు చాలామంది బలి అయిపోతూనే ఉంటారు. దయచేసి ఈ కుటుంబాన్ని వెంటనే ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి వల్లే
ఇది జరిగింది, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషుల వల్లే ఇది జరిగింది అని ఈ ఘటనకి ఎవరైతే కారకులయ్యారో వాళ్ళని అర్జెంటుగా కేసు బుక్ చేసి ఈ కుటుంబానికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, ఒక మనిషిని ఎవరైనా ప్రమాదం జరగడం అనేది మన చేతుల్లో ఉండేది కాదు. జరిగినప్పుడు కనీస నైతిక బాధ్యత వహిస్తాం. మనం బండి మీద వెళ్ళేటప్పుడు ఎవరినన్నా ఊరికే మన బండి తగిలినా కూడా బండి ఆపి వాళ్ళకి ఏమైంది, అలా ఉంది అని కనీసం తెలుసుకుంటాం మనం. ఆ కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, కనీసం మనిషికి మానవత్వం అనేది లేకుండా జగన్మోహన్ రెడ్డి ఈరోజు బిహేవ్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి సైకోయిజం, జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉండే ఆయన కార్యకర్తలకు ఉండే సైకోయిజం, వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం మాచర్ల నుంచే మొదలవుతుందని చూపించడాలు, మొన్నేమో ఎవడొస్తాడో రండి తొక్కి పడేస్తామని ప్లే కార్డులు చూపించడాలు, ఇవన్నీ సభ్య సమాజానికి పనికొచ్చాయి కాదు. దయచేసి జగన్మోహన్ రెడ్డిని కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన సైకోలను కానీ ఎంకరేజ్ చేసి రాష్ట్రాన్ని ఇంకా రావణ కష్టం చేయొద్దు. దయచేసి ఈ ఒక్క విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.